మనకు ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డి గారు అయ్యుంటే ఈ దరిద్రమైనటువంటి కాళేశ్వరం దరిద్రం కాదు. ఇక్కడ కాళేశ్వరం కాంట్రాక్టరు కాళేశ్వరము కట్టడానికి నిర్మించినటువంటి పెద్దలు ఆ డబ్బులను అడ్డగోలుగా దీన్ని నాసిరకం కట్టడం వల్ల అదే డిజైన్ వల్ల జరిగినటువంటి పొరపాటుతోటి ఇవాళ నీళ్లు రాక జామైనాయి. ఇప్పుడు ఒక కట్ట కట్టినప్పుడు నీళ్ళు వస్తున్నాయి, కనబడుతున్నాయి, నిండుకుండలా కనబడుతున్నాయి, కానీ ఏంటికి వంకిరావు. ఒకదానికి వస్తే ఒకరావు. ప్రాజెక్టులు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి వర్షం పడ్డది కాబట్టి, కానీ అవి పొలాలకు పారటం లేదు. కాబట్టి ఇంత అవినీతి జరిగేది కాదు, ఇంత పెద్ద ఉద్యోగ నాశనం జరిగేది కాదు, రాష్ట్రం మొత్తం అవినీతిలో మునిగిపోయేది కాదు, రాష్ట్రం అప్పులలో ఉండేది కాదు. ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా, ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రము విరసిల్లే అవకాశం ఉండింది జైపాల్ రెడ్డి గారు గనక మొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయి ఉంటే. కానీ ఇవన్నిటికీ అంటే ప్రతి విషయాన్ని, ప్రతి అడుగులను, ప్రతి కదలికను చూస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 100% తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని జైపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఇవ్వండి, మా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి నమ్మవలిగినటువంటి కేసీఆర్ ఏం చేసిందంటే మొదటికే మోసం చేసిండు. అక్కడ పోయి ఫోటో దిగి వచ్చారు కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీని పెట్టుకొని నువ్వే మా దేవత, నువ్వే మా తల్లి, అంతా నువ్వే అమ్మ అని చెప్పి వచ్చిర్రు. రాత్రికి రాత్రే ఏమైంది? రాత్రికి రాత్రే ఇక్కడ ప్లేట్ ఫిరాయించినటువంటి కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా ఈ రాష్ట్ర సంపద పైన వాళ్ళ కన్ను పడ్డది. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలి, పైసలు కొట్టేయాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఆ జీతాల పైసలు తినేసేయాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ధరని తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని చెప్పి ఈ నెత్తి నొప్పులు వచ్చేటివి కావు ప్రజలకు, ఈ ధరని తలకాయ నొప్పులు వచ్చేటివి కావు, ఈ ఉద్యోగ ప్రాబ్లాలు ఉండేటివి కావు, ఈ మరణాలు ఇంతవరకు ఈ ఇబ్బందులు జరిగేటివే కావు అని చెప్పి చాలామంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక నాయకుడు, నిస్వార్థమైనటువంటి నాయకుడు, తన కుటుంబాన్ని రాజకీయంగా ఎంకరేజ్ చేయనటువంటి నాయకుడు, చివరికి ఆయన 4 సార్లు కల్వకుర్తికి ప్రాతినిధ్యం వహించిన అంటే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఫండ్స్ తీసుకొచ్చి పెట్టడము ఇంకోటి అలాంటివి చేసేవాడు కాదు. అంటే ఇటువంటివి చేసేటువంటి వ్యక్తి కాదు ఆయన. సమూలంగా ఒక పద్ధతి ప్రకారంగా నాకు రావాలి, అందరికీ రావాలి, నా కాన్స్టిట్యున్సీకి ఎంత వస్తున్నాయో అందరికంటే ఆయన ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రంలో సమూలంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ ఫలాలు సమానంగా అన్నది ఆయన కాన్సెప్ట్. అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కలిగినటువంటి ఈ యొక్క జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటివి. ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండేది, ఈ 7 లక్షల కోట్ల అప్పాయి అయ్యేది కాదు, ఈ రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడేది కాదు. ఈరోజు 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి కేసీఆర్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా కత్తి మీద సామ అయిపోయింది పరిపాలన. ఇలా ఏం చేద్దామన్నా అప్పులు వెక్కిరిస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తామంటే ఆర్థిక వ్యవస్థ సపోర్ట్ చేయడం లేదు, ఎక్కడ చూసినా ఏడ చేసిన గొంగడి ఆన్నే ఉంది, నిరుద్యోగులు అట్లనే ఉన్నారు, ప్రాజెక్టులు సంపూర్ణంగా కంప్లీట్ కాలేదు, ఇలా ధరణి సమస్యలు పోలేదు, ఇంకా అనేక సమస్యలతోని కొట్టుముట్టాడుతున్నటువంటి రాష్ట్రంలో ఏ అభివృద్ధి ఫలం చేద్దామన్నా ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి సమస్యలు, ఇక కేంద్రం సహకరించినటువంటి కేంద్రం ఇలాంటి సమస్యలతో కొట్టుముట్టాడు. అదే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటి ముఖ్యమంత్రి కనుక జైపాల్ రెడ్డి గారు అయ్యి ఉంటే ఈ అవినీతి జరిగేది కాదు, ఈ కుటుంబ మరణం జరిగేది కాదు, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడి నుంచో వచ్చి పిచ్చి చేసేవాళ్ళు గారు, ఉద్యోగులకు సంపూర్ణమైనటువంటి ఉద్యోగాలు వచ్చేటివి, రాష్ట్రం అనేక అంచెలంచెలుగా ఈ టైంకు అభివృద్ధి చెందుతూ వచ్చేది. ఇలా చూడ్డానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఏదో రోడ్లు వేసినాం, ఇది వేసాము, ఇన్నర్ గోడ వేసాము, అండర్ గ్రౌండ్ వేసాము అని మాట్లాడుతారు. కానీ కాకపోతే జరిగినటువంటి అవినీతి, జరిగినటువంటి విధ్వంసం అనేది చాలా ఘోరాలను చూపిస్తా ఉన్నది. వాటన్నిటికీ బదులు జైపాల్ రెడ్డి గారు, సూదిని జైపాల్ రెడ్డి గారు కనుక మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర రూపురేఖలు మారి ఉండేవి, ఈ రాష్ట్రంలో ఈ దరిద్రమైనటువంటి ఛాయలు ఉండేటివి కావనేది జగమెరిగినటువంటి సత్యం. వాస్తవమైన పరిస్థితుల్లో ఇలా ఎందుకు ఆ విధంగా మనం చెప్పగలుగుతున్నామంటే ఆయన మామూలు వ్యక్తి కాదు.